ఈ వీడియోలో మనం శ్రీకాకుళం నుంచి శ్రీముఖలింగం వైపు వెళ్తున్నాం. శ్రీకాకుళం దాటగానే మనకి ఆ సిటీ నాయిస్ అంతా తగ్గిపోయి ఎంతో ప్రశాంతంగా పక్కనే గ్రామాలు, పచ్చని పొలాలు కనిపిస్తాయి. అలా కొంచెం ముందుకు వెళ్ళగానే మన ముందు వంశధార నది కనిపిస్తుంది. ఈ నది ఈ ప్రదేశం చరిత్రలో చాలా ముఖ్యమైన పాత్ర పోషించింది. మరి ఈ పవిత్ర నది పక్కనే మన డెస్టినేషన్ శ్రీముఖలింగం ఉంది. ఇక్కడికి రాగానే, ఈ గుడిలోకి ఎంటర్ అవగానే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఈ క్షేత్రం శ్రీకాకుళం డిస్ట్రిక్ట్లో వంశధార నది తీరంలో ఉంది. శ్రీముఖలింగాన్ని దక్షిణ కాశీ అని కూడా పిలుస్తారు. ఇక్కడ ఉన్న టెంపుల్ స్ట్రక్చర్స్ అన్ని రాతితో కట్టబడిన పురాతన నిర్మాణాలు. మోడర్న్ టెంపుల్స్ లో కాకుండా ఇక్కడ ప్రతి స్టోన్ కి ఒక చరిత్ర ఉంది. చూస్తుంటే ఇది ఒక టెంపుల్ కాదు, ఒక పురాతన నగరం అని అనిపిస్తుంది. ఇక్కడ ఉన్న శివలింగాన్ని శ్రీముఖలింగేశ్వర స్వామి అని కూడా అంటారు. ముఖలింగం అనే పేరు ముఖ అనే పదం నుండి వచ్చిందని చెప్తారు. ఇక్కడున్న శివలింగం చాలా రేర్, ఎందుకంటే ఇక్కడున్న శివలింగానికి ఒక ఫేస్ ఉంటుంది, ఒక ముఖ రూపంలో ఉంటుంది. ఇలాంటిది మీకు ఎక్కడా కనిపించదు. అందుకే ఈ క్షేత్రానికి స్పెషల్ ఇంపార్టెన్స్ ఉంది. ఈ ఆలయాన్ని చూస్తుంటే పూరిలో జగన్నాథ స్వామి ఆలయం గుర్తుకొస్తుంది. చూడ్డానికి అలాగే ఉంది. ముఖలింగం పురాతన కాలంలో కళింగ నగరి అని పిలువబడింది. ఇది ఈస్టర్న్ గంగా డైనాసిటీ యొక్క క్యాపిటల్గా ఉండేది. 6th సెంచరీ నుండి 12th సెంచరీ వరకు ఈ డైనాసిటీ ఈస్ట్ ఇండియాలో చాలా ప్రభావం కలిగింది. వాళ్ళ రాజ్యాన్ని పరిపాలించిన ముఖ్య చక్రవర్తి అనంతవర్మ చోడగంగదేవ. ఆయన సమయంలో రాజ్యం చాలా విస్తరించింది. ఉత్కళ ప్రదేశం గెలిచిన తర్వాత 1122లో క్యాపిటల్ని ఇక్కడ నుండి కటక్కి మార్చేశారు. ఇక్కడున్న టెంపుల్స్ 8th నుండి 11th సెంచరీ మధ్యకాలంలో కట్టబడినవి అని హిస్టోరియన్స్ చెప్తారు. ముఖ్యంగా ఇక్కడ 3 శివ టెంపుల్స్ ఉన్నాయి: మధుకేశ్వర, సోమేశ్వర, భీమేశ్వర. వాటిలో మధుకేశ్వర టెంపుల్ మెయిన్గా ఉంది. ఈ టెంపుల్స్ అన్ని కళింగ ఆర్కిటెక్చర్ స్టైల్లో కట్టబడినవి. ఈ స్టైల్ ఒడిషా టెంపుల్స్లో కూడా కనిపిస్తుంది. స్టోన్ కార్వింగ్స్, డిజైన్, స్ట్రక్చర్ అన్నీ చాలా డీటెయిల్డ్గా ఉంటాయి. చాలా అద్భుతంగా కట్టారు ఇది. ఇక్కడ శిల్పకళ చాలా ఎక్కువగా ఉంది. టెంపుల్ వాల్స్ మీద దేవతలు, మన పురాణాల సీన్స్, డిజైన్స్ చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి. ముఖలింగం అనే పేరుకి కూడా కొన్ని ఇంటర్ప్రిటేషన్స్ ఉన్నాయి. ముఖ నుండే వచ్చింది ఒక అభిప్రాయం. ఇంకో అభిప్రాయం ప్రకారం మధుకళింగ, మోహలింగ, 3 కళింగం నుండి వచ్చింది అని చెప్తారు. ఇది త్రికళింగ కాన్సెప్ట్తో సంబంధం ఉండొచ్చు. ఈ టెంపుల్స్ ఎగ్జాక్ట్గా ఎప్పుడు కట్టారనే విషయంలో హిస్టోరియన్స్ మధ్య కొన్ని డిఫరెన్సెస్ ఉన్నాయి. కానీ జనరల్గా 8th నుండి 11th సెంచరీ మధ్య అని అగ్రీ అవుతారు. తర్వాత కాలంలో 17th సెంచరీలో వరలేఖముడి మహారాజు ఈ టెంపుల్స్ని రెనోవేట్ చేశారు. ఈ టెంపుల్ చరిత్రతో పాటు ఇప్పటికీ కూడా యాక్టివ్గా నడుస్తున్న దేవాలయం. మహాశివరాత్రి సందర్భంలో ఇక్కడ చాలా పెద్ద జాతర జరుగుతుంది. భక్తులు వస్తారు, పూజలు చేస్తారు, దర్శనం తీసుకుంటారు. వంశధార నది వల్ల ఇక్కడ స్నానంకి కూడా ఇంపార్టెన్స్ ఉంది. చక్రతీర్థ స్నానం అనే ఒక ముఖ్య ఆచారం ఇక్కడ జరుగుతుంది.
ప్రతి సంవత్సరం ఆంధ్ర మరియు ఒడిశా నుండి చాలా మంది భక్తులు వస్తారు. దర్శనం అయిపోయాక ఇక్కడ ఆలయంలో అర్చకులు ఇక్కడ ఉన్న స్థల పురాణం, ఈ ప్రాంతానికి ప్రాముఖ్యత, ఇక్కడ ఏం జరిగింది, ఈ హిస్టరీ అంతా మనకి చెప్తారు. ముఖలింగం ముఖజన్మల విద్యతే దర్శన మార్చబిచ్చే క్షేత్రం శ్రీ ముఖలింగేశ్వర. అందుకు ప్రతి ఒక్క మానవుడు కూడాను ఈ జీవితాంతంలో కనీసము ఒకసారైనా శ్రీ ముఖలింగేశ్వరం దర్శించాలని ఈ శాసనాన్ని కూడా రాయబడింది. చోళరాజులు చోళగంగ అనంతవర్మ చక్రవర్తి ఈ ఆలయాన్ని కట్టాలని శాసనాలలో కూడా తెలియజేశారు. ఈ స్థలపురాణాన్ని ఎవరైతే వింటారో వాళ్ళకు పరమేశ్వరుడు ఆయురారోగ్యాలను భాగ్యమిచ్చి అంతకుముందు కైలాస ప్రాప్తి మానవుడు పొందని కుమారస్వామి వారు కూడా అగస్త్య మహామునితో చెప్పినట్లు స్కాంద పురాణంలో 9 అధ్యాయాలు రాయబడింది. అందుకు ఆ ముఖ్యమంత్రి మళ్ళీ మీకు అందరికీ కూడా శీఘ్రం మీరు పునఃదర్శనం చేయించి మీ కుటుంబానికి ఆయురారోగ్యాలను భాగ్యమిచ్చి ఆ పరమేశ్వర సదాలను రక్షించాలని నా ఆశ్రయించడం. ఇక్కడ మేము మరి కుటుంబీకులు ఆశించుకుంటాము. జరుగు రక్షకులను ఈవేళ ప్రధానక్షకులను ఇక నిత్యము ఆశించుకుంటారు. ఇవన్నీ విన్నాక నాకు అనిపిస్తుంది ఏంటంటే, ఇక్కడికి వచ్చి ఇలా దేవుణ్ణి దర్శనం చేసుకోవడం మన అదృష్టం. శ్రీముఖలింగం ఒక చిన్న గ్రామంలో ఉన్న పెద్ద చరిత్ర కలిగిన క్షేత్రం. ఒక సమయంలో రాజధాని, ఇప్పుడు ఒక పవిత్ర దేవాలయం. శ్రీకాకుళంకి వచ్చినప్పుడు ఈ ప్లేస్ తప్పకుండా చూడండి, ఎందుకంటే ఇది ఒక టెంపుల్ కాదు, ఒక అనుభవం. మీకు ఈ వీడియో, ఈ క్షేత్రం నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఈ ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.